గ్యాస్ బుకింగ్పై కొత్త రూల్స్ను విడుదల చేస్తూ ఇక నుంచి ప్రతి ఒక్కరూ ఇలాగే తీసుకోవాలంటూ మనకి హైకోర్టు కీలక తీర్పు అయితే వెలువరించింది. సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు చూద్దాము. వీడియో స్కిప్ చేయదండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుంటే, చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియో అయితే చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ పొందవచ్చును. అలాగే మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ న్యూస్ మరింత మందికి చేరుతుంది. అలాగే వీడియోని హైప్ చేయండి. ఇక్కడ చూస్తున్నాం తాజా సమాచారం. ముఖ్యంగా ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లపై సంచలన ఆదేశాలు మనకి ఇప్పుడే విడుదల కావడం జరిగింది. ఎల్పీజీ గ్యాస్ కొరత ప్రభావం హోటళ్లు, వ్యాపారాలపై తీవ్రంగా పడుతున్న తరుణంలో రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. ముఖ్యంగా పైప్డ్ గ్యాస్ ప్రాజెక్టులకు ఆమోదం తెలపాలని చెప్పి పేర్కొంది. ముఖ్యంగా ఇక నుంచి మనకి పైప్డ్ గ్యాస్ సరఫరా అయితే రాబోతుంది. ఇక్కడ చూస్తున్నాం పరిస్థితులు ఇంకా ఆందోళనకర స్థాయిలోనే ఉన్నాయి ఫ్రెండ్స్. సో అయినప్పటికీ గృహ వినియోగదారులకు ఎల్పీజీ సిలిండర్లను ముఖ్యంగా సకాలంలో అందించేందుకు, అదేవిధంగా ప్రత్యామ్నాయాలను అయితే చూసుకోవాలని చెప్పి చెప్పడం జరిగింది. ఇక్కడ చూస్తున్నాం ప్రత్యామ్నాయాలపై దృష్టి పెట్టాలని చెప్పి పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ పేర్కొనడం జరిగింది. ముఖ్యంగా ఈ నెల 5తో పోల్చితే బుకింగ్లు 38% పెరిగాయి ఫ్రెండ్స్. సో మరోవైపు ఎల్పీజీ కొరతను అధిగమించేందుకు దేశీయంగా, అంతర్జాతీయంగా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని చెప్పి చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఈ యొక్క గ్యాస్ సిలిండర్లపై మనకి పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఇక్కడ చూస్తున్నాం హైకోర్టులో. ముఖ్యంగా ఈ నివేదికను నాగ్పూర్ ధర్మాసనం అంగీకరించి ఎల్పీజీ సరఫరాదారుల పిటిషన్ కొట్టేసింది. గమనించగలరు. సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.